హాయ్ అండి. నేను మీ హర్లితని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఎగ్జిబిషన్‌ది కంటిన్యూషన్ వీడియో అండి. ఇక్కడ చూసారు కదా! ఇందాక నేను బొమ్మలు చూపించాను కదా! నేను సీనరీస్ చూపించాను కదండీ! చాలా బాగున్నాయి కదా! అవైతే ఇందాక కుక్క పిల్లలైతే సేము బయటకొచ్చి ఉన్నట్టుగా అయితే అనిపించినాయండి ఆ సీనరీలో నుంచి అయితే. చాలా బాగున్నాయి. ఇక్కడైతే పిల్లో కవర్సు, అలాగే బెడ్ షీట్సు అవి చాలా బాగున్నాయి. అలాగే కాటన్ నైటీసు అంటే ఎక్కడి నుంచో తెచ్చి అందరూ పెట్టుకుంటారు కదండీ! కానీ కాస్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఆహ్, క్లాత్స్ అయితే బాగున్నాయండి. శారీస్ గానీ, మెటీరియల్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. కానీ కాస్ట్ అయితే మాత్రం ఒక్కొక్కటి 3000, 2000 ఇలా చెప్తున్నారనమాట. ప్రతీదీని 4, 5000 కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ శారీ ఉంది చూసారు కదా! ఈ శారీ అయితే కాస్ట్ అడిగానండి. కాస్ట్ అడిగితే వాళ్ళు 2500 చెప్పారనమాట. ఇక్కడైతే ప్యూర్ కాటన్ అనమాట. ఇక్కడైతే చూసారు కదా! హ్యాండ్ కర్చీఫ్‌లు ఉంటాయి కదా! అవన్నమాట. అవైతే తీసుకున్నారు. మా హస్బెండ్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. అందుకని ఇవి బాగున్నాయి అనిపించినవి. అందుకని చెప్పి ఇవి తీసుకున్నారు. కలర్స్ అయితే చాలా ఉన్నాయి కదా! వాటిలో ఏ కలర్స్ తీసుకుందాం అని సరే అక్కడ డిసైడ్ అవుతున్నారు. ఇవైతే చూసారు కదా! పోచంపల్లిలోని డ్రెస్ మెటీరియల్స్ అండి. ఒక్కొక్కటి అయితే 2000 చెప్పారు. ఇవి మెటీరియల్స్ అంట. వైజాగ్‌లో గనుక మీరు దగ్గరలో గనుక ఉంటే వెళ్ళండి. 14థ్‌తో అయితే లాస్ట్ అన్నారండి. ఈ శారీ అయితే చాలా బాగుంది కదండీ! కాస్ట్ కూడా దాని తగ్గట్టే ఉందండి. ఇది కూడా మాక్సిమం 2000లోనే ఉంది. ఇక్కడైతే ఇవైతే బాగున్నాయి చూసారు కదండీ! చాలా బాగున్నాయి అనమాట. ఇది వుడ్‌తో కొన్ని ఉన్నాయండి. వుడ్ కాకుండా కూడా ఇంకా వేరే వాటిలతో అయితే తయారు చేశారంట వీటిల్ని. సీనరీస్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. చూసారు కదా! సీనరీస్ అయితే చాలా బాగున్నాయి కదండీ! కాటన్ మెటీరియల్, మల్మల్ కాటను అవి అయితే చాలా ఉన్నాయండి కొత్తగా. ఇంకా కొన్ని అయితే పేర్లు అయితే చెప్పారనమాట. నాకైతే గుర్తు రాలేదు. అందుకని నేను చెప్పట్లేదు. అవి అయితే అన్నీ కూడా శారీస్ అండి. కొన్ని అయితే చాలా బాగున్నాయి. ఇవైతే మొత్తం అన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీసు, అలాగే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా అవండి. ఈ బ్లౌజ్ పీస్ అయితే ఒకటి 200 అని చెప్పారు. నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే చూస్తారు కదా! ఇవి కూడా చీరలు అనమాట. ఇంకా లోపలంటే వేరే ప్లేస్ అనమాట ఇది. బయటన్నీ కూడా మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అవి కొన్ని ఈ పింగాణి సామాన్లు అన్నీ ఉన్నాయి కదా అవన్నమాట. లోపలేమో మొత్తం అన్నీ కూడా క్లాత్స్ అయితే అమ్ముతున్నారనమాట.
ఎందుకంటే ఇలా ఎగ్జిబిషన్లు పెట్టేటప్పుడు ఒక్కొక్క ఊరు నుంచి అలాగే ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు వస్తూ ఉంటారు కదండి, జిల్లా నుంచి అలాగా. కాబట్టి ఇక్కడ చీరలు కూడా అలాగే ఉన్నాయండి. ఈ శారీ అయితే 4000 చెప్పారండి. ఇవి అయితే కాశ్మీర్ డిజైన్స్ అంట. ఇప్పుడు కుర్తాస్ వస్తున్నాయి కదండి, అవన్నమాట. ప్లాజా కుర్తా ఆ మోడల్లోని కాశ్మీర్ డిజైన్స్ అంట. ఇక్కడైతే ఫాస్ట్ ఫుడ్ అండి. టైం ఇంకా 4 అవుతుంది కాబట్టి ఏమీ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చూసారు కదా, ఇక్కడైతే పిల్లలు ఆడుకునేవన్నీ కూడా పెట్టారండి. కొన్ని స్టాల్స్ బయట కూడా పెట్టారండి. కొన్ని అయితే శారీస్ను నైటీస్ అయితే కొన్ని చోట్లయితే ఒక 2 స్టాల్స్ అయితే పెట్టారు బయట అంతే. మిగతావన్నీ లోపలే ఉన్నాయి. ఇక్కడ చెప్పులు అయితే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి. కాస్ట్ అయితే 200 ఎలాగా ఉన్నాయి. ఇవైతే చూసారు కదా కార్పెట్లు, అలాగే డోర్ మ్యాట్స్ అవిని. చూసారు కదా ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. ఇక్కడైతే కొన్ని సామాలు, ధనియాలు, జీలకర్ర, అలాగే కొన్ని గరం మసాలా సామాలు, కొన్ని ఉంటాయి కదండి టూటీ ఫ్రూటీలు అవి అలాంటివన్నీ అమ్ముతున్నారనమాట. ఇక్కడైతే మళ్ళీ శారీస్ది మన బాందిని ఉంటుంది కదండి, అందులో కాటన్ శారీస్ అనమాట. ఇక్కడైతే చూసారు కదా, ఇప్పుడు మట్టి పాత్రలు అయితే ఎక్కువ వండుకుంటున్నారు కదండి వంటలు. అలాగే మనకి యూట్యూబ్లో కూడా ఎక్కువ వంటలు చేసేటప్పుడు కూడా ఎక్కువగా మనకి కుండ పాత్రలు అనేది ఉపయోగిస్తున్నారు కదా. అలాగే ఇక్కడ చూసారు కదా, దీపాలు వెలిగించుకుంటాం కదండి, అంటే గాలి వచ్చినప్పుడు దీపాలు అవి ఆరిపోకుండా ఉండడానికి. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా అయితే ఇక్కడ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇది చూసారు కదా, ఇదైతే జీరా వాటర్ అండి, అంటే జీలకర్ర సోడా ఉంటుంది కదా అదనమాట. జీలకర్ర సోడా కుండల్లో చేసి అయితే ఇస్తున్నారు వెరైటీగాన. ఇక్కడ చూసారు కదా, దీని వెనకాతలు అయితే మనకి ఇలాగా పిల్లలు ఆడుకునేవన్నీ కూడా ఉన్నాయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను.